గణేష్ ఐడిల్ మండపం, టంగుటూరు గణేష్ ఉత్సవ్ కమిటీ, గణేష్ ఐడిల్ మండపం ఆల్మోస్ట్ 30 yearsగా చేస్తున్నారంటండి. సో చాలా గ్రాండ్గా చేస్తారంట ప్రతి సంవత్సరము. సో నేనైతే వాళ్ళు రావడం జరిగింది. అండ్ గణేష్ ఐడిల్ మండపానికి వాళ్ళు వచ్చారు, అన్న సందర్భం జరుగుతుంది. సో వెనకాలే ఉన్నారు మా సబ్స్క్రైబరు, కలిశాను. అండ్ మండపానికి వచ్చాము, ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాము. సో గణేష్ అని, సో బిగ్ గణేష అండి, 12 feet గణేష. సో స్వామివారి నెల్లూరు నుంచి తెప్పించారంట. సో చూసాము, నేను మా ఫ్రెండ్ దర్శించుకున్నాము. అలాగే ఒక సెల్ఫీ కూడా దిగాను స్వామివారితో. చూడండి గణేష్ అని, అటు ఇటు హనుమాన్ ఉన్నారు అండ్ గరుత్మంతుడు కూడా ఉన్నారు. బాగుంది ఫ్రెండ్స్ గణేష్ ఐడిల్. సో మీరు కూడా లోకల్ అయితే కంపల్సరీ వెళ్ళి దర్శించుకోండి టంగుటూరులో ఉన్న గణేష్ ఐడిల్ని, సో స్వామివారిని. ఫ్రెండ్స్ అలాగే గణేష పక్కనే శివలింగం కూడా ఉంది. సో శివయ్య కూడా ఉన్నారు. అలాగే శివయ్యని కూడా చూసి మేము ఇంకా భోజనాలకు బయలుదేరాం ఫ్రెండ్స్. సో చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ 2000 మంది పైన వచ్చారంట. అండ్ స్కూల్ పిల్లలు కూడా వస్తారంట ఇక్కడికి. అండ్ ఫ్రెండ్స్ పక్కనే గణేష్ టెంపుల్ కూడా ఉంది. సో గణేష్ని కూడా దర్శించుకున్నాము. సో గణేష్ అని, సో గణేష్ టెంపుల్ పక్కనే గణేష్ మండపం పెట్టారు. ప్రతి సంవత్సరం చక్కెర పెడతారంట వీళ్ళు. ఫ్రెండ్స్ జనాలు అయితే బాగా వచ్చారు ఫ్రెండ్స్. సో చాలామంది వచ్చారు. సో చాలామంది వచ్చారు స్వామివారి ప్రసాదానికి, అన్న సంతర్పణ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం టంగుటూరులోని చెల్లెమ్మ తోటలో జరిగింది, గణేష్ మండపం వద్ద. సో ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని అలాగే అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. సో చాలామంది వచ్చారండి ఈ కార్యక్రమానికి. దాదాపు వేలల్లో వచ్చారు, 2000 మంది పైనే వచ్చారు. సో క్యూ అయితే బాగా లాంగ్ ఉంది ఫ్రెండ్స్. సో షణ్ముఖ్ ఏమన్నాడంటే, అన్న మా టంగుటూరులో ఇంకా గణేష్ ఐడిల్స్ ఉన్నాయి, సో వెళ్ళి చూపిస్తాపా అన్న అన్నాడు. సో మమ్మల్ని తీసుకెళ్ళి టంగుటూరులో ఉన్న 4-5 గణేష్ ఐడిల్స్ చూపించాడండి. సో నేనైతే వీడియో తీశాను, అవి కూడా వస్తాయి నెక్స్ట్ వీడియోస్లో. గణేష్ ఐడిల్స్ సూపర్గా ఉన్నాయండి టంగుటూరులో. ఎక్కడ చూసిన 12 feet to 14 feet చాలా బాగున్నాయండి. నేను ఎట్లా వచ్చాం ఫ్రెండ్స్. సో మళ్ళీ మెయిన్ గణేష్ మండపానికి, సో చెల్లెమ్మ తోటకి, సో స్వామివారి ప్రసాదం స్వీకరించాలని సో లైన్లో నిలబడ్డాము. అండ్ షణ్ముఖ్ ఫ్రెండ్ మమ్మల్ని డ్రాప్ చేశాడు ఫ్రెండ్స్, సో బస్ స్టాండ్ దాకా. సో రిటర్న్ అయ్యాను, ఒంగోలు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇతనే ఫ్రెండ్స్ షణ్ముఖ్ ఫ్రమ్ టంగుటూరు చెల్లెమ్మ తోట. సో చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నాం మమ్మల్ని. సో చాలా ఓపిక్గా కూడా టంగుటూరు మొత్తం తిప్పి చూపించాడండి.